హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు, నా కాలేజీ చదువులు అని చెప్తున్నాను కదా, అందులో 23వ భాగాన్ని చెప్పుకుందాం. మా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టైంలో జరిగిన కొన్ని టిడ్బిట్స్, అంటే మా ఇంట్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ గురించి చెప్తాను. ఆ రోజుల్లో మా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరిన కొన్ని రోజుల తర్వాతనే మా నాన్నగారు రిటైర్ అవ్వటం జరిగింది. అంటే సెప్టెంబర్ 1969లో రిటైర్ అయిపోయినారు. 69. అయితే అక్టోబర్ 2వ తారీఖునే గాంధీ శత జయంతి ఉత్సవం జరిగింది. అంటే 100 years ఆఫ్ గాంధీ బర్త్ సెంచరీ అన్నమాట. ఆయన 1869లో పుట్టారు. 2 అక్టోబరు 1969లో ఆ సెలబ్రేషన్ చేసాం మన స్కూల్లో. మా నాన్నగారు జెండా వందనం అది చేసి చాలా ఎమోషనల్ ఉపన్యాసం ఇచ్చారు. పిల్లలందరికీ బ్రహ్మాండమైన సందేశం ఇచ్చారు. అలాగే నేను అక్కడ బోర్డు మీద గాంధీ బొమ్మ వేసి గాంధీ సెంచరీ సెలబ్రేషన్స్ అని ఆర్టిస్టిక్గా చాక్ పీసెస్తో రాసి నేను మా నాన్నగారు చాలా మెచ్చుకున్నారు. ఆ తర్వాత రివాజ్గానే పిల్లలందరికీ మరమరాలు, పప్పు బెల్లాలు ఇట్లాంటివన్నీ బాగా డిస్ట్రిబ్యూట్ చేసి పంపించారు. అలాగే మా ఫాదర్ రిటైర్మెంట్ ఆయనకి పాపం బాగా ఎమోషనల్గా అనిపించింది. స్కూల్తో అటాచ్మెంట్ ఒకటి. అలాగే స్కూల్కి నేను సర్వీస్ చేస్తూనే ఉంటాను, ఏ సలహాలు ఉన్నా కానీ నేను చేస్తూనే ఉంటాను, మేనేజర్గా నా బాధ్యతలు నిర్వహిస్తానని ఆయన చాలా ఎమోషనల్గా చెప్పారు. మా అందరికీ కూడా చాలా హత్తుకుంది. తర్వాత ఇంకొక సందర్భంలో నూజివీడులో మా బాబాయ్ గారి తమ్ముడు నరహరిరావు అని ఆయన గారిది మ్యారేజ్ జరిగింది. ఆ మ్యారేజ్కి మా నాన్నగారు రాలేదు. నన్ను మా అమ్మగారిని పిల్లల్ని తీసుకుని వెళ్ళమన్నారు. అంటే నేను ఒక్కడనే ప్రయాణం చేయటం అలవాటు. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళటం అనేది, వీళ్ళందరికీ టికెట్లు కొనటం, అలాగే రిక్షాల్లో తీసుకెళ్ళటం, అదే నాకు గొప్పగా అనిపించింది ఆ రోజుల్లో. అంచేదంటే నాకు అప్పుడు ఆఫ్టర్ ఆల్ 13 years కంప్లీట్ అయినాయి అంతే అనమాట. వెళ్ళి నూజివీడు ఆ పెళ్లివారింటి దగ్గరికి వెళ్ళిపోయాం. వెళితే ఇంకా మగ పెళ్లివారు మా పిన్ని గారి మరిది వాళ్ళు అనమాట. వాళ్ళందరూ రాలేదని తెలిసి, సరే నేను మా అమ్మగారిని వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి మళ్ళా బస్ స్టాప్ దగ్గరికి వచ్చి వీళ్ళందరూ పెళ్లివారందరూ మళ్ళా బస్సుల్లో వస్తే రిసీవ్ చేసుకుని వాళ్ళతో పాటు నేను మళ్ళా కోలాహలంగా పెళ్ళికి వచ్చి, సాయంత్రం పెళ్ళంతా చాలా బాగా కోలాహలంగా జరిగింది. ఒక వ్యక్తి నన్ను ప్రత్యేకంగా ఆకర్షించాడు. మా బాబాయ్ గారు పక్కనే ఉండి ఆ పెట్టెలో ఆ సామాను అవి అందిస్తూ ఉండటం, ఇది పెద్ద పెద్ద మీసాలు ఉండి విష్కర్స్ అవి పెద్దవిగా ఉండేటప్పుడు ఎవరైనా అనుకుని నేను అడిగితే మా బాబురావు అన్నయ్య వాళ్ళని, ఆయన పంతులు బావ మన పాపకి మ్యారేజ్ చేయబోతున్నారు త్వరలో అని అన్నారు. అప్పటిదాకా నాకు తెలియదు. కానీ వాళ్ళ తమ్ముడు చలపతిరావు గారు ఉన్నారు, ఆయనతో నాకు బాగా పరిచయం. ఏం చేతంటే ఆయన ఏలూరులోనే సిఆర్ రెడ్డి కాలేజీలో BA 2nd years అవుతూ ఉండేవాడు. అంచేత మాకు బాగా అటాచ్మెంట్ ఉంది. అలాగా మేమందరం కూడా బాగా సరదాగా మ్యారేజ్లో ఎంజాయ్ చేసాం. మ్యారేజ్ అంతా రాత్రి బాగా జరిగింది. మర్నాడు పొద్దున్న మంచి ఊరేగింపు కండక్ట్ చేశారు. ఆ కన్యాదాత మా బావగారే అవుతారు, మా మేనత్త గారు అబ్బాయి పండ్రంగి సుబ్బారావు గారిని, నూజివీడికి కారణం. వాళ్ళు ఈ చుట్టుపక్కల రాజాలు, ఎలమర్రు రాజా వీళ్ళందరూ ఉంటూ ఉండేవారు. ఆ నూజివీడు రాజాలు వాళ్ళ దగ్గర నుంచి ఒక రోల్స్ రాయిస్ కారు తెచ్చుకొని ఊరేగింపుగా అని చెప్పి పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని ఊరేగించారు. అదివరకు పల్లకిల్లో ఊరేగించడం నేను ఇదివరకు చూశాను, మీ అందరికీ చెప్పాను. ఇలా రోల్స్ రాయిస్ కారు, ఓపెన్ టాప్ కారులో పెద్ద బ్యాండ్ మేళంతో ఊరేగించి తీసుకెళ్ళటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చాలా ఘనంగా, చాలా గ్రాండ్గా చేశారు మ్యారేజ్. సాయంత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ మేమందరం రిటర్న్ జర్నీకి మళ్ళీ బయలుదేరేటప్పటికి ఈ మగపెళ్లి వారితో పాటు కొవ్వూరికి వచ్చేసాం. నూజివీడు రైల్వే స్టేషన్లో తినుబండారాలు అవి ఇచ్చారు. తినుబండారాలు అవి తిన్నాం. రైలు లేటుగా వచ్చింది, 11 ఎంతకోను. మేము కొవ్వూరులో దిగేటప్పటికి పొద్దున్న 4 అయింది.
4 అయ్యి మళ్ళీ అందరినీ బస్ స్టాండ్ దగ్గరికి మళ్ళీ జారేసేటప్పటికి అందరినీ 5 గంటలో ఎంత అయింది. నాకు మా బాబురావుకి హోటల్ ఎదురుగుండా కనిపించింది. వెళ్ళి తినేద్దాం అనుకున్నాం. పళ్ళు తోముకోవాలి కదా, ఎలాగా పళ్ళు తోముకోకుండా ఎట్లా తింటాం అది ఇది అనుకున్నాం. కానీ అక్కడ ఒక బోరింగ్ పంపు ఉంది. ఆ పంపుతో నీళ్ళతోనే ఆ పైపైనే బాగా కడిగేసేసుకొని అలాగా పూర్తిగా పళ్ళు తోముకోకుండా టిఫిన్లు కాఫీలు తాగేసేసి మళ్ళీ పెళ్లివారితో చేరి ఆ పెళ్లివారి ఊరు ధర్మవరం వెళ్ళి అలా కొన్ని రోజులు స్పెండ్ చేసి మళ్ళీ మేము వెనక్కి వచ్చేసేసాం. అలాగా తమాషాగా జరుగుతూ ఉండేవి కొన్ని ఇన్సిడెంట్స్. మా పాపక్క ఎస్ఎల్సి ఒక సబ్జెక్ట్ ఏదో తప్పటం మూలంగా మా ఏలూరు వచ్చి మా నాన్నగారి ఫ్రెండ్ గరిమెళ్ళ నరసింహారావు గారిని ఆయన దగ్గర ట్యూషన్కి చేరి ట్యూషన్ చెప్పించుకుని ఒక 3-4 నెలల పాటు మళ్ళీ రిఫర్డ్ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఎస్ఎల్సి ఎగ్జామ్స్ మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళి రాసేసింది. మా పాపకి ఇక్కడ ఉన్న రోజుల్లోనే వాళ్ళ కాబోయే మరిది చలపతి బాబు అని చెప్పాను కదా, ఆయన ఇక్కడే BA చదువుతూ ఉండేవాడు. అంచేత ఆయన కూడా ఇక్కడికి మా ఇంటికి వస్తూ ఉండేవాడు. మాకు సినిమాకి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాడు. అప్పుడు ఆరాధన సినిమాకి వెళ్ళాము, విశ్వశాంతి థియేటర్లో అని చెప్పి మేమందరం ఆ సినిమాకి వెళ్ళాము. ఆరాధన సూపర్ హిట్ సినిమా, మీ అందరికీ తెలిసింది. రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగూర్ వగైరా అందరూ అన్నది. ఆ పాటలు అవన్నీ ఎప్పుడూ మన చెవుల్లో రింగ్ అవుతూనే ఉంటాయి. అలాగా కొన్ని రోజులు పోయేటప్పటికి మాది గృహ ప్రవేశం జరిగింది. ఇల్లంతా మాది కంప్లీట్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే పూర్తిగా ఏర్పాటు కాలేదు. 27x27 అడుగులు, 27 అడుగుల్లో ఒక డాబా లాంటిది కట్టామని చెప్పాను కదా, దాంట్లో 5 రూమ్స్, ముందర ఒక వరండా అలా వచ్చేట్టుగా వచ్చాయి. గృహప్రవేశం అది చేశారు మా నాన్నగారు, మా అమ్మగారు. శాస్త్రోక్తంగా రాత్రి అంతా జరిగింది. అది మర్నాడు ఉదయం వ్రతం ఇవన్నీ చేసుకుని చాలా కోలాహలంగా చేసాం. చాలామంది బంధుమిత్రులు అందరూ వచ్చారు. అలాగా కంప్లీట్గా పూర్తి కాకుండానే గృహప్రవేశం కూడా చేస్తారని మాకు అప్పుడే తెలిసింది. చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. అదైన కొన్ని రోజులకే మళ్ళీ మా పాపక్క మ్యారేజ్. అంటే వాళ్ళ ఊర్లో ఆర్కిరేవల్లో కాకుండా మా బాబురు అనే వాళ్ళ ఊర్లో గజ్జరంలో చేశారు. గజ్జరంలో చేసినప్పుడు చాలా కోలాహలంగా జరిగింది. అనేక మంది బంధుమిత్రులు చాలామంది వచ్చారు. హైదరాబాద్ నుంచి మా తాతగారు కూడా వచ్చారు కారు వేసుకుని. ఈ వంట వాళ్ళు స్పెషల్గా రాజమండ్రి నుంచి రప్పించారు. అంతా స్పెషల్గా తెప్పిస్తారా రాజమండ్రి నుంచి అని అనుకున్నాను. వాళ్ళు పనస పొట్టు కూర చేయటం కానీ, లేకపోతే కాజాలు తయారు చేయటం కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కాజాలు తయారు చేయటం నేను అక్కడ ప్రత్యక్షంగా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఈ తోరణాలు అవి కట్టడానికి నేను ఇదివరకు ఒకసారి చెప్పాను. మా 10th క్లాస్లో మా ఫ్రెండ్ మాణిక్యాలరావు అని చెప్పి అతను చాక్లెట్ కాగితాలతో బొమ్మలు తయారు చేయటం. ఆ బొమ్మ నేను ఒకసారి చేసి చూపిస్తాను మీకు కంపల్సరీగా. అట్లాంటి బొమ్మలతో తయారు చేసి నేను తోరణాలలాగా కట్టి 3 గుమ్మాలకి కట్టి నేను కూడా పార్టిసిపేట్ చేశానని చాలా సగర్వంగా ఫీల్ అయ్యాను. పెళ్ళి రాత్రి కోలాహలంగా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉన్నటువంటి ఢామని కరెంట్ పోయేటప్పటికి పెట్రోమాక్స్ లైట్లు 2 ఉన్నాయి. అవి ఎక్కడైనా పెడతారు, 2 చోట్ల పెట్టుకోవడం. అప్పుడు మా తాతగారు కారు హెడ్లైట్స్ ఆన్ చేసి, ఇంజిన్ ఆన్ చేసి హెడ్లైట్స్ ఆన్ చేసి ప్రొజెక్ట్ చేసి చూపించారు అన్నమాట. అలాగా ఒక అరగంట గంట పోయిన తర్వాత అప్పుడు కరెంట్ వచ్చింది. అప్పుడు మా తాతగారు కొంచెం నాతో ఫీల్ అయ్యారు. అరే, గంట సేపు బ్యాటరీ డౌన్ అయిపోయిందిరా, ఎట్లాగా రేపు పొద్దున మళ్ళీ అది రీఛార్జ్ చేయాలి, అటు ఇటు వెళ్ళి రావాలి, అది ఇది అని చెప్పారు. ఓ వెరీ గుడ్, అలాగా అప్పుడప్పుడు జరుగుతుందండి ఇట్లాగా అని చెప్పి ఫీల్ అయినా. ఈ మ్యారేజ్ తంతు ఇదన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఊరు గౌరీపట్నం, అంటే ఏలూరు కొవ్వూరు రోడ్డు, మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. పంగిడి పక్కన గౌరీపట్నం. అది నేను అదివరకు ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ మా నరహరి బాబాయ్ అండ్ బాబురావు ఈ ముందర స్నాతకం జరిగే టైం అప్పటికి వాళ్ళు వెళ్ళొచ్చేసేసారు. నన్ను తీసుకెళ్ళలేదు. ఇదేంట్రా నన్ను తీసుకెళ్ళలేదని నేను చాలా ఫీల్ అయినా. అందుచేత పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళ ఊర్లో వ్రతం అది జరుగుతోంది కాబట్టి అక్కడికి అప్పుడు తీసుకెళ్ళారు.
నరహర బాబాయ్ సైకిల్ మీద నేను అండ్ మా చలపతిరావు అంటే మా బాబురావు అనే ఒక సైకిల్ మీద ముగ్గురం కలిపి వెళ్ళాం. గౌరీపట్నం దగ్గర ఒక పెద్ద కొండలాగా ఉంటుంది. ఆ కొండ పైనుంచి సైకిల్ వదిలేస్తే ఇంకా వాళ్ళ ఊర్లో దాకా అంటే ఇంచుమించు 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దాకా కూడా ఇంకా తొక్కాల్సిన పని లేకుండా డౌన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగా వెళ్ళిపోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సైకిల్ని పైకి తోసుకుంటూ రావాల్సి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. సత్యనారాయణ వ్రతం ఇవన్నీ బాగా కోలాహలంగా జరిగినాయి. అప్పటి నుంచి మేము ఆ గౌరీపట్నం అనే ఊరు చాలా తరచుగా వెళ్ళటం అనేది అలవాటైంది. మా బావగారు వాళ్ళ తమ్ముడు వీళ్ళందరితోనూ మాకు బాగా సన్నిహిత్యం ఏర్పడింది. మేము సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మ్యారేజ్ టైంలో కొంతమంది ఫ్రెండ్స్ కూడా పరిచయం అయినారు. ఈ పరిచయం అయిన వాళ్ళు పరిచయం చేస్తుంటే ఇదిగో వీడు కృష్ణ ఏలూరు డాక్టరు అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, లేకపోతే బాబురావు పియూసీ చదువుతున్నాడు విజయవాడలో అంటే అందరికీ షేక్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాపీ టు మీట్ యూ అని కొంతమంది అన్నారు. అలాగా షేక్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాపీ టు మీట్ యూ, నైస్ టు మీట్ యూ అని అనటం అనేది అప్పటి నుంచే అలవాటైంది నాకు. అలాగా కొత్త ఎక్స్పీరియన్సెస్ కొత్తగా అలా వస్తూ ఉంటాయి. అలాగా మ్యారేజ్ తంతు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 10 రోజులకో ఎంతకో ఈ కొత్త దంపతులు ఏలూరు వచ్చారు మా ఇంటికి. ఏలూరు ఎలా వచ్చారు, ద్వారకా తిరుమల దర్శనం చేసుకుని చిన్న తిరుపతి, అక్కడి నుంచి మధ్యాహ్నం 4 5 ఆ టైంకి వచ్చారు. వచ్చిన తర్వాత చుట్టాలు వచ్చారంటే మామూలుగా సినిమాకి వెళదాం సరదాగా మా పాపక్క, మా కొత్త బావగారు, పంతులు బావగారు, నేను ముగ్గురం కలిపి వెళ్ళాము. ఏ సినిమాకి వెళ్ళాము, ఏవో ప్లెజెంట్గా ఉండే సినిమాలు ఇట్లాంటివి కాదు. అలీబాబా 40 దొంగలు అనే సినిమాకి వెళ్ళాం. ఇదేంట్రా ఇట్లాంటి సినిమాకి వచ్చాం, మనం ఏదో ఫ్యామిలీ డ్రామా సినిమాకి రావాల్సింది ఇట్లాంటి దానికి వచ్చామని అనుకున్నాం. అలీబాబా 40 దొంగలు సినిమా చాలా బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసేటప్పటికి మా బాబురావు అనే విజయవాడలో పియూసీ సర్టిఫికెట్స్ ఏవో తీసేసుకొని వచ్చాడు, కరెక్ట్గా ఏలూరులో దిగాడు. మళ్ళీ మేము వాళ్ళతో పాటు కలిపి నేను మళ్ళీ కొవ్వూరు ఊరు వెళ్ళి మళ్ళీ 4-5 రోజులు స్పెండ్ చేసి రాజమండ్రిలో 1-2 సినిమాలు చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాను. అలాగా మా బాబురావుని ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత పియూసీ లయోలా కాలేజీలో చదివాడు. లయోలా కాలేజీలో చదివినప్పుడు హాస్టల్స్ ఉండేవి, గోగినేని హాస్టల్ అని అందులో ఉండేవాడు. మేము లెటర్స్ చాలా విపరీతంగా రాసుకునేవాళ్ళం, ఎదురు బదురు, ఇటు నుంచి ఒక లెటరు అటు నుంచి ఒక లెటరు, అంతా ఇంగ్లీష్లోనే కరస్పాండెన్స్ చేస్తూ ఉండేవాడు. వాడు చెప్తూ ఉండేవాడు, హాస్టల్లో భోజనం చేస్తూ ఉంటే తేనుపులు కానీ వచ్చినట్టయితే ఎరెక్టేషన్స్ వార్డెన్ మొట్టిగా వేసేవాడు వచ్చి, బెల్చింగ్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్, యూ షుడ్ నాట్ బెల్చ్ అని నెత్తి మీద కొడుతూ ఉండేవాడు. అలాగా మాకు కూడా మా ఇంటి దగ్గర ఎప్పుడన్నా కానీ భోజనం చేస్తుంటే ఇట్లా జరిగినప్పుడు చెప్తూ ఉండేవాడు. మాకు కూడా అదే అలవాటైంది. హీఈజ్ ఏ టాపర్ ఆఫ్ హిస్ ఎస్ఎస్ఎల్సి స్కూల్, వాళ్ళ గజ్జరం దగ్గర పక్కన అన్నదేవరపేట అనే స్కూల్, అందులో టాపర్ కావటం మూలంగా అతని పేరు కూడా ఇలా కేవి చలపతిరావు అని రాసి ఉంటే ఒకసారి తీసుకెళ్ళి చూపించాడు. చాలా సంతోషించాం. ఇలాగా అనేక ఇన్సిడెంట్స్ మాకు చాలా సరదాగా గుర్తొస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక సన్నివేశంలో ఏలూరులో మేము ఉండగా మా ఇంటికి పక్కల్లోనే రమామహల్ అని సినిమా హాల్, అక్కడ మంచి సినిమాలు వచ్చేవి. ఓ రోజు మార్నింగ్ షోకి హమ్రాజ్ అనే సినిమాకి వెళ్ళాం. చాలా హిట్ పిక్చర్ అని చెప్పి అందరూ బాగా ప్రచారం చేశారు. రాజ్ కుమారు, విమి అండ్ సునీల్ దత్, బిఆర్ చోప్రా సినిమా, రవి మ్యూజిక్ అని. మేము శిలంలో ఆల్రెడీ అప్పటికే పాటలు వింటూ ఉంటాం కదా, అంచేత ఇన్ని నోట్లో రింగ్ అవుతాయి, చెవుల్లో రింగ్ అవుతూ ఉంటాం, నోట్లో పాడుతూ ఉండడం అవన్నీ వస్తూ ఉండేవి. ఏ నీలే గగనక తలే ధర్తీ కా ప్యార్ పలే అని ఇట్లాగా ఈ పాటలన్నీ చాలా రింగ్ అవుతూ ఉంటాయి. అలాగే అతనికి మహేంద్ర కపూర్కి బెస్ట్ సింగరు, సినిమాకి బెస్ట్ ఫిలిం అని ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయని చెప్పారు ఆ రోజుల్లో. అలాగా మార్నింగ్ షోకి ఏమో నేను వెళ్ళొచ్చేసి భోజనం చేస్తూ ఉంటే ఈలోపుగా ఇంతలో మా బసవరాజు అన్నయ్య వచ్చాడు పామర్ దగ్గర నుంచి. వచ్చి వరే సినిమాకి వెళదాం, హమ్రాజ్కి పదాను, సరే పద వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ మ్యాట్నీకి కూడా వెళ్ళొచ్చేసాం హమ్రాజ్.
ఆ సినిమా అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చాం, ఆయనేమో వాళ్ళ ఊరు వెళ్ళిపోయినాడు. మళ్ళీ భోజనం చేస్తుంటే రాత్రి మళ్ళీ మా బాబురావు అనే వాళ్ళ ఊరు నుంచి వచ్చాడు. వచ్చి భోజనం అయిపోగానే ఒరే హమరాజ్ సినిమాకి వెళ్దాం, హమరాజ్ ఊళ్ళో ఆడుతున్నట్టు ఉంది కదా, మళ్ళీ వెళ్ళాను. అంటే సెకండ్ షోకి వెళ్ళాను. అలాగా నేను అదొక ప్రత్యేకమైన అనుభూతి, పెద్ద జోక్ అనమాట. ఒకే సినిమాని ఒకే రోజు 3 సార్లు చూశాను అనమాట. అది చాలా విచిత్రం అనిపించింది నాకు. చాలామందికి అలాగే చెప్తూ ఉండేవాడు. హమరాజ్ సినిమా కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంటుంది. చాలాసార్లు చూశాను తర్వాత కూడా. అలాగా మా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టైంలో ఇటువంటి వింత వింత సంఘటనలు జరుగుతూ ఉండేవి. ఇవన్నీ మీతో పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే నెక్స్ట్ ఎపిసోడ్లోకి వచ్చేటప్పటికి మా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ పార్ట్ నేను మళ్ళీ చెప్తాను. అప్పటిదాకా సెలవు తీసుకుంటాను. అంతదాకా మీ అందరూ ఈ ఛానల్ని వింటూ ఉండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన మన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.